మనం ఎవరము? మనము మన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలం. కానీ మన తల్లిదండ్రులు ఎవరు? మన తాతలకు పుట్టినవారు. మన తల్లిదండ్రులను గర్భంలో రూపొందించింది దేవుడే. మన తల్లిదండ్రులకు గర్భంలో రూపొందించిన వాడు, మనల్ని రూపొందించిన వాడు దేవుడే. మన గర్భాలలో మన పిల్లలను రూపొందించిన వాడు దేవుడే. దేవుడు సృష్టిగా సమస్త సృష్టిని చేసిన వాడే, మనలను సృష్టించినటువంటి వాడు. ఆయన యొక్క నీడలో మనం ఎదిగి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఒకసారి ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో తెలుసుకోవాలి. మనము రోజులు గడుస్తున్నాయి, రాత్రి అవుతుంది, భోజనం చేసి పడుకుంటాము, పొద్దున్న లేచి మళ్ళా తిరిగి ఇంకొక రోజులోకి దేవుడు ప్రవేశపెట్టాడు, హ్యాపీగా ఉంటాం. పనులు చేసుకుంటూ వెళ్తాము, అన్నీ జరుగుతూనే ఉంటాయి. మళ్ళా రోజు గడుస్తూనే ఉంటుంది, ఇంకొక రోజు గడుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందము, దేవునిలో ఉండేటటువంటి పరిశుద్ధత ఇవన్నీ మన జీవితంలో ఉంటున్నాయా లేదా అని చూసుకున్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చే శాంతి సమాధానాన్ని అనుభవించాలి. శాంతి సమాధానాన్ని అనుభవిస్తూ ఈ భూమి మీద మన శక్తి ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉండాలి, ప్రయాసపడుతూనే ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము ఈ భూమి మీద మన పిల్లలకు ఒక చక్కటి మార్గాన్ని మనం నిర్దేశిస్తూ ఉండాలి. అన్ని రకాలుగా కూడా మనం ఎదుగుతూ ఉండాలి. మన పిల్లల పోషణ కొరకే మనం కష్టపడాలి. సరే, ఇప్పుడు ఇంతకీ మన పనిని మనం జరిగిస్తూ ఉండగా దేవుడు ఎటువంటి వాడిగా మనలో ఉంటాడు? దేవుడు ఎలాంటి వాడిగా మనకు సహాయం చేస్తున్నాడు? అలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. చేసిన పనికి జీతం వచ్చింది అనుకోండి, జీతం వచ్చిన రోజున మన ముఖాలు ఎలా ఉంటాయి? ఆనందంగా ఉంటుంది. అమ్మయ్య, ఈ నెలంతా నేను నా కుటుంబానికి ఇంట్లో కావలసినవన్నీ సమకూర్చాను, డబ్బులు సరిపోవట్లేదు, మరి సరేలే ఇంకొక రకంగా కష్టపడదాం, అది ఆ రకంగా కూడా డబ్బులు వస్తాయి. ఎలాగోలాగా మనము భార్య భర్తలు ఇద్దరం కష్టపడటం వల్ల కొంత మనము దీని యొక్క కష్టాన్ని మనం పంచుకుంటున్నాం కాబట్టి శ్రమ పోతుంది అనుకుంటారు. మనకి ఇలాంటి భూమి మీద మనకు ఎదుటి వారిని చూసినప్పుడు వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు బాగా. వడ్డీకి ఇచ్చేవాడు, రోజువారి వడ్డీకి ఇచ్చేవాడు వస్తాడు, కలెక్ట్ చేసుకుని వెళ్తాడు. వాడికి దయాదాక్షిణ్యాలు ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో కట్టాల్సిందే. వాడు సంపాదిస్తూనే ఉంటాడు, మేడలు కడతానే ఉంటాడు. చూసావా ఎలా అక్రమంగా, అన్యాయంగా ఎలా సంపాదిస్తున్నాడో అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారం న్యాయమైందో కాదో తెలీదు, వాళ్ళందరూ ఫలిస్తున్నారు, ఎదుగుతున్నారు. ఏంట్రా మన జీవితాలు ఇలా ఉన్నాయి? ఏంటి కష్టం? ఎంతకాలం పడాలి? మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, ఇదేమి జరగట్లేదా మనకి అని రకరకాలైన ఆలోచనలు మీకు ఉండొచ్చు. ఒకసారి మనము ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామనేది ఒక్కసారి మనం తరిచి చూడటానికి నిర్గమకాండం 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడైన తండ్రి,
ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఓంపల్లిలో ఉన్నటువంటి చిన్న సంఘముగా మేము ఇక్కడ కూడుకొని వాక్యమును ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. శక్తి గల మీ వాక్యము మా తండ్రి నాయన వెలుగువంతమైనటువంటి మీ యొక్క జీవంతో కూడిన మీ యొక్క మాటలు మాకు అనుగ్రహించండి. మా అంతరంగాల్లో నిబ్బరాన్ని, నెమ్మదిని, ధైర్యాన్ని, పౌరుషాన్ని అనుగ్రహించండి ప్రభువా. బ్రతకటానికి నీవు ఉన్నావు చాలు అనేటటువంటి మా ప్రభా మంచి నమ్మకాన్ని మా అందరి జీవితంలో జరిగించండి. లోకంలో ఉన్నదేది మాకు అక్కర్లేదు, నీవు మాకున్నావు చాలు అనేటటువంటి గొప్ప ధైర్యాన్ని మాకు కలుగు చేయమని, ఈ రాత్రికాల సమయంలో నీవు మా పక్షమును ఉండగా మేము దేది మాకు అక్కర్లేదనే స్థితిలోకి మేము వెళ్ళటానికి సహాయపడమని నన్ను నిలబడిన నీ దాసుడను గారు ప్రభా, నేను మీ పక్షంగా నిలబడుతుండగా నా నోట మీ మాట ఉంచండి. వ్యర్థమైనది పలుకకుండా నా నోటిని కంట్రోల్ చేయమని మీ చేతులకు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 430 సంవత్సరాలు వెట్టి చాకిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు అయిన ఫరో చేతి కింద బానిసత్వంలోనికి వాళ్ళు కరడు కట్టిన అణిచివేతలోనికి వాళ్ళు ఉండిపోయారు. ఎంతటి బానిసత్వం ఏమండి! మీ పిల్లలను మీరు ఎక్కడికి వెళ్ళొద్దని తలుపులేసేసి తాళాలు వేసేస్తే ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఎంతసేపు ఉంచగలరు? ఎంతసేపు మీరు కంట్రోల్ చేయగలరు? ఎంతసేపు కంట్రోల్ చేయగలరు? ఒక పూట, ఒక గంట, ఒక పూట మీరు ఉండలేరు, వాళ్ళు ఉండలేరు. నిర్బంధమైనటువంటి వెట్టి చాకిరి 430 సంవత్సరాలు చేసేటప్పటికీ వాళ్ళు చేసేటటువంటి పని, బయట ఎక్కడికైనా వెళ్ళండి, గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగము 8 గంటలే, ప్రైవేటు వాళ్ళు చేయించుకునే పని ఎంత 12 గంటలు. ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు, లేకపోతే మధ్యాహ్నం ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు, లేకపోతే 12 గంటలు కాదు, లేకపోతే 10 గంటలు పని చేయించుకుంటారు. ఇచ్చే జీతం తక్కువ, చేయించుకునే పని ఎక్కువ. అయినా ఉద్యోగాలు దొరకక కష్టపడి ఆ 4,000కే, ఆ 5,000కే, ఆ 10,000కే పని చేస్తూ ఉండటం మనకు తెలుసు. మనం కూడా అలాంటి పనులు చేస్తున్నామేమో బహుశా. కానీ ఈ వెట్టి చాకిరి అణిచివేసి పూర్తిగా వాళ్ళని ఒక బానిసలుగా చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయులకు ఫరో ఆహారం కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు, నూనె ఇచ్చేవాడు కాదు, గోధుమలు యవల పిండిలు ఇచ్చేటటువంటి వాడు కాదు, పని చేయించుకునేవాడు తక్కువ ఆహారం ఇచ్చేటటువంటి వాడు. వాళ్ళ పనులు ఏంటంటే, వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు గడ్డిని నరకాలి ముక్కలు ముక్కలుగా, అడుసు తొక్కాలి, ఇటుకలను తయారు చేయాలి, ఆమల కింద వాటిని పేర్చాలి. ఆ తరువాత ఈ గడ్డిని దాంట్లో పెట్టి కాల్చి ఇటుకలను తయారు చేయటమే పని. పీతోము, రామ్సెస్ అనే నగరాలను కట్టించారు వీళ్ళ చేత. వీళ్ళు తయారు చేసిన ఇటుకలతో మళ్ళీ శ్రేష్టమైన ఇటుకలు, ఆ మట్టిని ఎన్నుకున్న విధానం కూడా శ్రేష్టమైన మట్టి, అది పొడి పొడి రాలిపోకూడదు. కంగుని కొట్టగానే నేపరాయి పగలకుండా, నేపరాయి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత గట్టిగా ఉండాల్సిందే. కంగుని పింగాణి గిన్నెలు కొట్టుకున్నప్పుడు సౌండ్ వచ్చినట్టు రావాల్సిందే. అంత శక్తివంతమైన ఇటుకలను తయారు చేసి వాటితోటి 2 నగరాలను కట్టించాడు ఫరో. వీళ్ళ చేత ఇంకా నగరాలను కట్టించాలని తాపత్రయము. వీళ్ళు చూస్తే దేవుని ప్రజలు, వీళ్ళ యొక్క తండ్రులు ఎవరయ్యానంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు యొక్క సంతానము వీళ్ళు. 12 గోత్రాల వాళ్ళు వీళ్ళు. కొన్ని లక్షల మంది ఉన్నారు, ఇప్పుడు లక్షల మంది ఉన్నారు. ఆ రోజున యోసేపు తను ఒంటరిగా వచ్చాడు. యోసేపు
పొతిఫరా అనేటటువంటి యాజకుని కుమార్తె అయిన అసెనతును పెళ్లి చేసుకున్న తర్వాత ఎఫ్రాయిము మనష్షేలు పుడతారు. వీళ్ళు నలుగురు కాక 70 మంది తిరిగి వస్తారు. 74 మంది వచ్చిన వీళ్ళు ఇక్కడ ఈ రోజున కొన్ని లక్షల మంది అయిపోయారు. ఈ లక్షల మంది అయినప్పుడు వీళ్ళు నిట్టూర్పులు విడుస్తున్నారు, వేదనతో బాధపడుతున్నారు, గట్టిగా మాట్లాడితే కొడుతున్నారు. కాబట్టి మూలుగులు, గువ్వలు గువ్వలు ఉంటే, గువ్వలు తెలుసా మీకు? గువ్వలు పావురాలు మన ఇంటి దగ్గర చేరినప్పుడు అవి చక్కగా గోరింకల్లాగా లేకపోతే ఉడతల్లాగా పిచ్చుకల్లాగా సౌండ్లు చేయవయ్యి. అదొకలాంటి మూలుగులు. అందుకనే పావురాన్ని వెంటనే కొట్టేస్తాం మనం. ఆ మూలుగులు వినము మనము. ఈ యొక్క ఇశ్రాయేలీయులు మూలుగులు, శ్రమలో జ్వరం ఎక్కువైపోయినప్పుడు, చలి జ్వరం ఎక్కువైపోయినప్పుడు ఎలా ఉంటుంది మనకి? దాన్ని దుప్పట్లు కప్పినా అంతేనా? అలాగే అంటాం మనం. చలి తట్టుకోలేము. ఇవి వాళ్ళ నిట్టూర్పులు. వారు మాట్లాడేటటువంటి మాటలు ఏమీ లేవు. శ్రమ, దుఃఖము, ప్రయాస, వేదన, విడుదల, విమోచన ఈ కాలంలో లేదు. 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? వాటి చూడకు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పటికీ. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 23 వచనం నుండి 25 వచనాలలో మనము అక్కడ చూస్తే, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు పెట్టిన మొర ఎక్కడికి చేరిందంట? దేవుని యొద్దకు చేరెను. మొర అంటే ఏంటమ్మా? దేవా కనికరం చూపించు, శ్రమలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో, దుఃఖంలో ఉన్నాము కన్నీరు తుడుచు. ఈ కాదు, ప్రార్థన కాదది. ఆ నిట్టూర్పులు, ఆ మూలుగులు దేవుని సన్నిధికి మొరలాగా వెళ్ళినాయి. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా అంతే. మనము ప్రార్థించలేని స్థితిలో ఉండగా ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మనకు పక్షంగా విజ్ఞాపన చేసే దేవుడు. మూలుగులను మాటల్లో కన్వర్ట్ చేసుకుంటాడంట దేవుడు. అంటే నొప్పి ఏం తెలుస్తుంది మీకు? నాకు యాక్సిడెంట్ అయింది కదా, కాలు ముక్కలు అయిపోయింది కదా, మా అనే మాటలో నొప్పి స్థాయి ఏం తెలుస్తుంది నీకు? తెలియదుగా. నేను ఎంత బాధపడుతున్నానో అంత బాధని కూడా దేవుడు అర్థం చేసుకున్నాడు అని అర్థం చేస్తుంది. ఇక్కడ అర్థం వస్తుంది. అక్కడ మన బాధలను మొత్తం ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఏమంటున్నాడంటే, వారు పెట్టిన మొర దేవుడు వినెను. మొట్టమొదట దేవుని దగ్గరకు చేరెను. 1. 2వది చూడండి, మూలుగులు వినెను. 24 వచనంలో దేవుడి వారి మూలుగులు వినెను. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. మొట్టమొదటగా ఏమని రాస్తుందండి? వారు పెట్టిన మొరను దేవుని యొద్దకు చేరెను. తరువాత వారు మూలుగులు వినెను. ఆ తరువాత నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఆ తరువాత దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. ఆ తరువాత వారి యందు దేవుడు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎలాంటి దేవుడు ఈయన? నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖభరితమైపోయినప్పుడు, బాధలో ఉండి నీ నోటిలో నుంచి దేవా అని పలకలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది కృంగిపోతున్నాము మనం. ఇతరులు మనల్ని నిర్లక్ష్యం చేసి, తిరస్కరించి, కృంగదీసి, అణిచివేసి, రకరకాలైన మాటలతో మనలను దిగజార్చేస్తున్నటువంటి ఈ పరిస్థితులు అందరం ఎదుర్కొంటున్నాం. దేవుడు ఆయన ఎటువంటి దేవుడు అనంటే సజీవుడైన దేవుడు. దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవునికి తెలుసు. దేవుడు నెక్స్ట్ ఏంటంటే లక్ష్యముంచాడు.
నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదే సమయము వీళ్ళని విమోచించే సమయమని దేవునికి తెలుసు. మొరను ఆలకించాడు. ఆయన వారి యొక్క మూలుగులు విన్నాడు. మూలుగు అంటే ఎటువంటిది? మూలుగు అంటే ఏంటి? ఎటువంటిది మూలుగు అంటే? నోటి మాట రావు, బయటికి పలికితే ఎవరు ఎలాంటి అపార్థం చేసుకుంటారో తెలియదు. అక్కడ హన్న ప్రార్థన చేసింది, వెళ్ళి మద్యం తాగేసి, ద్రాక్షరసం తాగేసి వచ్చేసింది ఈమె అనుకున్నాడు. ఏలి అనుకున్నాడు. ఏలి అనుకున్నప్పుడు ఏం జరిగింది అక్కడ? ఏలి అనుకున్నప్పుడు ఏం జరిగింది? బాబు, నా దుఃఖాన్ని కుమ్మరిస్తున్నా, నా కన్నీటిని కుమ్మరిస్తున్నానయ్యా, నిట్టూర్పులు కుమ్మరిస్తున్నానయ్యా, నా మూలుగులు కుమ్మరిస్తున్నానయ్యా. చెప్పట్లేదు, నోటి మాటలోంచి రావట్లేదు. ఇందాక నుంచి చూస్తున్నాడు ఈయన. ఏలి అన్న చూస్తున్నా ఉన్నాడు. ఈమె అంటుంది. తాగేసి మత్తురాలై నోటి మాట రాకుండా అక్కడ వెర్రి చేష్టలు చేస్తుందేమో అని అనుకున్నాడు. ఆ మొర, ఆ నిట్టూర్పు, ఆ మూలుగు, ఆమె యొక్క దుఃఖము, ఆమె వేదన, ఆమె కన్నీరు దేవుడు లెక్కలోనికి తీసుకున్నాడు. ఎలాంటి దేవుడు చెప్పండి? ఇశ్రాయేలీయుల యొక్క నిట్టూర్పు మూలుగులను విన్నవాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకున్నవాడు, వారి యందు లక్ష్యముంచినవాడు, వారి మూలుగులు విన్నాడు, వారి నిట్టూర్పులు, వారి మొర్ర ఆయన దగ్గరికి చేరింది. ఆ నిట్టూర్పులు ఆయన విన్నాడు, వారి యందు లక్ష్యముంచాడు, నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అన్న ఎన్ని లక్షల మంది అలా, అన్న ఒక్కతే. ఒక్కరి పట్ల అదే దేవుడు, అందరి పట్ల, ఇశ్రాయేలీయుల పట్ల అదే దేవుడు. దేవుడు మారని, మార్పు లేని దేవుడు. ఎటువంటి వాడంటే ఆయనకి సర్వము తెలుసు. నీ నోట మాట రాకముందే ఎరిగిన వాడు అని దావీదు భక్తుడు అంటాడు. నీ తలంపులు పుట్టకముందే ఎరిగిన వాడు, మన తలంపులను ఎరిగిన వాడు దేవుడు. అలాంటి దేవుడు ఇశ్రాయేలు పట్ల ఏం చేశాడో చూడండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, కాలక్రమేణా ఐగుప్తు రాజు చనిపోతూనే ఉన్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలు బాధను చూశాడు, వారి మొరను విన్నాడు. దేవుడు వారి యొక్క నిట్టూర్పు కేకలు మరే ఎటువంటిది అంటారు చెప్పండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి లారీ గుద్దేసి వెళ్ళిపోతే నా కాళ్ళు ముక్కలు అయిపోయిన తర్వాత నోటి మాట రాక, అమ్మా రక్షించండి, పొలి కేకలు. ఇంకా నేను అంత కేకలు ఇంకెప్పుడు వేసి ఉండనేమో బహుశా. రోడ్డు మీద మళ్ళా తిరిగి ఎదురుగుండా ఇంకో 2 లైట్లు వచ్చేస్తున్నాయి, అవి గుద్దేస్తాయేమో. ఒక సేవకుడు ఒక ఊరు నుంచి మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఒకడు చూశాడంట, కళ్ళెదురుగుండగా ఒక అతన్ని ఒక కారు గుద్దిన తర్వాత ఇటుపడిపోతే వెనకాల నుంచి వచ్చిన ఇంకోటి గుద్దేసిందంట. స్పాట్లో చచ్చిపోయాడు. ఫోటో తీసి చూపిస్తున్నాడు నాకు. సార్, అయ్యగారు, ఇదిగోనండి ఇది. నాకు గుర్తొచ్చింది, నా జీవితం కూడా ఒకప్పుడు అలా అయిపోవాలి. నాకు రెండు లైట్లు నా మీదకు వచ్చేస్తుండగా చేతులెత్తి, దేవా నువ్వు నన్ను క్షమించి జ్ఞాపకం చేసుకో. ఆ కారు వచ్చి ఆగి అందులో నన్ను తీసుకుని వెళ్ళారు. అంత పెద్ద పెద్ద కేకలు ఇంకెప్పుడు వేయలేదు నేను. ఆ కేకల శబ్దాన్ని విన్నాడు ఆ రోజున నా జీవితంలో. ఆ మూలుగులు అన్నాయి దేవుడు విన్నాడు. వారు ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలీయుల యొక్క అణిచివేతలో దిగజారిపోయిన, తిరస్కరించబడిన బానిస బ్రతుకులతో బెట్టి చాకిరి చేస్తున్న ఇశ్రాయేలీయుల మూలుగులను కూడా ఆయన విన్నాడు. నేటికి సజీవుడైన దేవుడు, నీ హృదయమును ఎరిగినవాడు, నీ తలంపులు ఎరిగినవాడు. దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టమైతే, దేవా నన్ను నింపు, నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నీ కొరకు ఫలించేటట్టు నన్ను చెయ్యి అని అడిగితే దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఇష్టమేనా?
ఇష్టమైన ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన మాటలు వింటారా? 3వ అధ్యాయము 7-8 వచనాలు మరియు యెహోవా ఎట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. చూచితిని, మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నాకు తెలుసు కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించటానికి ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబీసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి నేను పరలోకము నుండి ఇక్కడకు దిగివచ్చి ఉన్నాను. యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ఉండగా అందరూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో ఒక అతను ఏమన్నాడు తెలుసా? ప్రకాష్, నువ్వు పడిపోయి బ్లడ్ కారిపోతా ఉంటే, నువ్వు నొప్పి తట్టుకోలేక అరుస్తూ ఉంటే నిన్ను చూసి గుర్తుపెట్టాను. చూసుకుంటా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. శ్రమలో, దుఃఖములో, బాధలో, కన్నీటి వద్ద అయ్యో అని వెళ్ళిపోతారు. ఎరుకో నుండి, యెరూషలేము నుండి ఎరుకోకు వెళుతున్న ఒక అతను దొంగల చేత కొట్టబడ్డాడు. కొట్టడం దేనికి? ఉన్న దాంట్లో ఆహారము, తనకున్నటువంటి వస్తువులు అన్నీ లాగేసుకుని, పాపం అతని దగ్గర ఉన్న ఇంపార్టెంట్ ఆహార పదార్థాలను కూడా లాక్కుంటే పెనుగులాడాడు, కొట్టేశారంతే. కొర ప్రాణంతో అతన్ని కొట్టి ప్రక్కకు పడేశారు. ఆయన చూసుకుంటా ఇద్దరు వెళ్ళిపోయారు. ఒకరు లేవీయుడు, ఒకడు యాజకుడు. లేవీయుడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు, యాజకుడు కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏంటి, ఇటువైపు పడిపోయి ఉంటే ఈ పక్క నుంచి కూడా కాకుండా అటుపక్కకి వెళ్ళాడని రాసి ఉంది అందులో. పడిపోయిన అతని దగ్గరికి రాకుండా అతడు పడిన రోడ్డుకి కుడివైపు పడిపోతే ఎడం వైపుకు వెళ్ళిపోయాడు. ఎడమ వైపు నుంచి అలా అలా వెళ్ళిపోయాడు అని అర్థం. చూసుకుంటా వెళ్ళిపోయారు చాలామంది. పైకి అయ్యో నీకెంత కష్టం వచ్చింది తల్లి, నీకెంత కష్టాల్లో ఉన్నావు బాబు, ఎంతమంది మాట్లాడతారో మనకు చూసి జాలి చూపిస్తారు. మనల్ని చూసి వాళ్ళు ఎంతో సహాయం చేస్తున్నట్టు మొక్కమంతా బాధ పెట్టేసుకుని వస్తారు. అంతరంగంలో ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళకి భలే జరిగింది, వీళ్ళకి బాగా జరిగింది అనుకుంటారు. పైకి మాత్రం కళ్ళు నీళ్లు కారుతాయి, కానీ లోపల ఆనందపడిపోతున్న మనుషులు ఎంతమంది ఉంటారో. మన దుఃఖములలో దుఃఖించినటువంటి ప్రభువు వేరు, మన బాధలో యావత్ పొందినటువంటి దేవుడు వేరు, మన దుఃఖముల వద్ద కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు వేరు, మన శ్రమ వద్ద తాను శ్రమపడిన వాడిగా దేవుడు వేరు, ఈ లోకంలో ఉన్న మనుషులు వేరు. ఏ దేవుడు మనకు దేవుడై ఉన్నాడో ఆ దేవుడు మనల్ని చూచాడు, మన గురించి తెలుసుకున్నాడు, మనలను విమోచించటానికి, నడిపించటానికి ఆయనే మన దగ్గరకు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది, వారు పెట్టిన మొరను విన్నాను, నిత్యముగా చూచాను. దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవునికి తెలుసు, దేవుడు దిగి వచ్చాడు.
ఎలాంటి స్థితిలో ఉన్న మనలను నడిపించడానికి దేవుడు వచ్చాడు. మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పండి. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా బ్రతకటం చేత కాదు, జీవించటం చేత కాదు, పాపము కడుక్కోవటము మనకు చేత కాదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని ఆమె ఒక కుమారుని కనును, కనును, తన ప్రజలను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనే రక్షించును. ఆయనే, ఇంకొకరు కాదు, మరి ఇంకెవరు కాదు. ఆయనే రక్షించటానికి ఈ లోకానికి మన దగ్గరకు నడిచి దిగి వచ్చినవాడు. ఇంకెవ్వరి వలన పాపక్షమాపణ జరగదు, ఇంకెవ్వరి వలన విమోచన జరగదు. ఈ నామమునే విమోచన. ఈయనే రక్షకుడు, ఈయనే మన విమోచకుడు, ఈయనే మన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు యొద్దకు దిగి వచ్చాడు. నేడు మన దగ్గరకు తన ప్రియ కుమారుడు, మన రక్షకుడు, విమోచకుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, దేవుడు ఎవరిని తృణీకరించడు. తన ప్రజలను ఆయనే రక్షించటానికి వచ్చినవాడు. ఇప్పుడు చూడండి, దిగి వచ్చినాడు అని అన్నప్పుడు ఇంకా మళ్ళీ ఒక అడుగు ముందు కాదు, ఒక అడుగు వెనకాల కాదు, ఒక సెకను ముందు కాదు, ఒక సెకను తర్వాత కాదు. కరెక్ట్గా ఆయన నియామక కాలములో, ఆయన నియమించిన యుక్త కాలంలో ఏమి అనుకున్నాడో ఆయన అనుకున్న గడియలో ఆయన దిగి వచ్చి ఉన్నాడు. దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవునికి తెలుసు. దేవుడు చూశాడు, దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఐగుప్తీయుల చేతిలో నుండి, ఆ దేశం నుండి మంచి విశాలమైన దేశానికి, పైగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను ఏ జీవము మనలో లేనప్పుడు తన జీవాధిపతిగా, రక్షకుడిగా, విమోచకుడిగా ఈ లోకానికి మన దగ్గరకు పంపిన పరలోకపు తండ్రి, మన కొరకు వచ్చిన మన రక్షకుడైన ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారు ఎక్కడికి తీసుకువెళ్ళటానికి వచ్చాడు? పరమ కణానికి తీసుకువెళ్ళటానికి. రక్షించి వదిలేశాడా? పాస్టర్ గారు, 4వ తరగతి చదువుతుండగా నేను ఏలూరు పత్తేబాదలో ఉండేవాళ్ళం మేము. అక్కడ నడుచుకుంటే విజయవాడ సెంటర్ని నడుచుకుంటూ వెళ్తున్నాం. నెక్కరలు మాకు బొడ్డోళ్ళం కదా. ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ కుక్క నోట్లో చిన్న పిల్లవాడి యొక్క బాడీ ఉంది. నిర్జీవమైన దేహము, నిర్జీవమైన చిన్న గుడ్డు, పసిగుడ్డు. పుట్టితే పడేసిందా తల్లి, లేకపోతే చచ్చిపోయిన బిడ్డను పడేశారా? కుక్క ఎత్తుకొని పరిగెత్తుతూ వెళ్తా ఉంది. బిడ్డ మీద చీమలు పట్టేసి ఉన్నాయి. తల్లి తండ్రి ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు. ఆ తల్లి బతుకున్న బిడ్డను పడేసిందో తెలియదు, చనిపోయిన బిడ్డను పడేసిందో తెలీదు. నిర్జీవ దేహం, జీవం లేని ఆ దేహం చూడగానే ఒళ్ళు గగురుపాటు వచ్చింది. చిన్న పిల్లవాడిని, 4వ తరగతి చదువుతున్నవాడిని నేను. కాపాడటానికి ఎవరు లేరు, కాపాడి కూడా ఎవరు ఏం చేయలేరు. కుక్కని కొట్టి నోట్లోంచి బిడ్డను తీసేసి, ఒక చిన్న బిడ్డను అది తింటాదేమో అది తీసుకుని వెళ్ళని కొట్టి దాన్ని తీసేసిన ప్రయోజనం లేదు. మానవ దేహం, నిర్జీవ దేహాన్ని ఎవ్వరు చేయలేరు. అటువంటి దౌర్భాగ్యమైన జీవితంలో ఉన్న మనలను జీవాధిపతిగా మన దగ్గరకు వచ్చి చచ్చిన మనకు జీవాన్ని నింపిన ఏకైక రక్షకుడు, ఏకైక విమోచకుడు, మరలా తిరిగి మట్టి శరీరాన్ని మహిదైశ్వర్యంగా మార్చి నూతన సృష్టిగా చేసి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించి తన జీవాన్ని ఇచ్చి
వదిలిపెట్టలే. ఆ పసిగుడ్డును వదిలిపెట్టినట్టు మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించి మనల్ని నడిపించటానికి, వాక్యమును అనుగ్రహించి ఆయన అంతం వరకు నమ్మకంగా కొనసాగటానికి సహాయకుడై ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టని దేవుడు, మనతో ఉన్నవాడు, మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలైన దేవుడు, మన వెంట నడిచి వచ్చే ఎబినేజర్ అయి ఉన్నవాడు మనల్ని చివరి వరకు కాపాడి ఆయన నిత్య రాజ్యంలోనికి మనల్ని నడిపించేటటువంటి వాడు. ఆటంకాలు ఎన్నున్నా, అడ్డులు ఎన్నున్నా సర్వాంగ కవచాన్ని మనకు దయచేసిన దేవుడు, మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడు, వాక్యమైన ఖడ్గాన్ని అనుగ్రహించిన దేవుడు, సమాధాన సువార్త అనేటటువంటి పాదరక్షలు ఇచ్చిన దేవుడు, నీతి అనే మైమరుపును మనకు ధరింపచేసిన వాడు, రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనకు దయచేసిన దేవుడు, సత్యం అనే డాలును అనుగ్రహించినటువంటి దేవుడు. భూమి మీద మన పోరాటం మనం చేయటానికి, యుద్ధంలో మనము సిద్ధపడిన ఒక సైనికునిలాగా దేవుడు మనలను ఇక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు నిర్జీవములమే, ఇప్పుడు జీవాధిపతి బిడ్డలముగా, ఇప్పుడు అపవాది తంత్రములను ఎదిరించటానికి, అగ్నిబాణములు ఆర్పటానికి దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచం, ఆర్మర్ ఆఫ్ గాడ్ హి హాస్ గివెన్ us. సర్వాంగ కవచాన్ని మనకి అనుగ్రహించాడు. మనం ఇప్పుడు పోరాడుతున్నాం. దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూతో ఆవరించి ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు. నిరీక్షణకర్తగా ముందు నడుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ముందు నడుస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు తోడై ఉండగా, వాక్యపు వెలుగు మన మీద ప్రసరింపజేయబడుతుండగా, పరలోకపు తండ్రి యొక్క మేఘము, మహిమ మేఘం మనల్ని ఆవరించి ఉండగా, అంతవరకు నమ్మకంగా నడిపించడానికి ఈయనకు మాత్రమే సాధ్యం. ఈయన మాత్రమే నడిపించగలడు. ఈ మనంతటా మనం నడవలేము, ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శక్తివంతులము మనం ఇప్పుడు. నీ నోరు గట్టిగా మాట్లాడితే ఏయ్ అనగానే భయపడిపోయేటటువంటి ఆ నోటికి ఉండే శక్తి కాదు. మనము శక్తివంతులము, అపవాదిని ఎదుర్కొనేటటువంటి శక్తివంతులము, దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచం ధరింపచేయబడిన వారము. ఇప్పుడు దేవుడు మన పక్షంగా వాద్యం ఆడుతున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి స్థితి మనకి ఇచ్చినప్పుడు పడతా లెగుస్తా విశ్వాసమా, నమ్మకమా, అటు వెళ్ళటమా ఇటు వెళ్ళటమా, లోకంలో ఉన్న వాటిని తెచ్చుకొని గజ్జి కుక్కలతో అంటుకుని ఇంకో గజ్జి కుక్కకు జుట్టు ఊడిపోతుంది. చూసారా ఎవరైనా మీ గ్రామంలో కుక్కలన్నీ బాగున్నాయా? ఎందుకు అంటుకుంటున్నాయి? ఆ గజ్జి కుక్కల్లాగా మనం లోకంలో అంటించుకోకూడదు. ఒకప్పుడు వదిలిపెట్టిని మళ్ళా తిరిగి పాముకోకూడదు. విసర్జన. వాష్రూమ్కి వెళ్తే కుక్కలు ఏం చేస్తాయి తెలుసా? దాని మీద ఇసుక కాలుతోటి ఇళ్ళ తొలుతాయి, మట్టి కప్పుతాయి. దానికే అసహ్యం. అది విసర్జించడం అంటే వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ముట్టుకోవడానికి ఇష్టం ఉండదు ఎప్పటికీ కూడా. ఆ విసర్జించిన దాన్ని మళ్ళీ ముట్టుకునేటటువంటి తాపత్రయం మనం పడకూడదు. లోకాన్ని విసర్జించాం, దేవుని అడుగుజాడలో నడుస్తున్నాం, దేవుని పరిశుద్ధమైన జీవం కలిగిన వాక్యమును అనుసరిస్తున్నాం. మళ్ళా తిరిగి ఫలించే వాళ్ళగా ఉండాలి తప్ప మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం లేని వాటిని విడిచిపెట్టి జీవం గల దేవుని వాక్యాన్ని అనుసరించాలి. రోజు బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? రోజు ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? మీ సంఘం ఇంకా ఇలా ఉండటానికి కారణం ఏంటి? మీరు ప్రార్థిస్తే ఈ చుట్టుపక్కల ఆడ కూర్చొని ఉన్నా చెప్తున్నాడు ఈయన అంటున్నాడు, వీళ్ళు ఎందుకు మారట్లా? ఇక్కడ ఎందుకు ప్రార్థన చేయట్లేదు? మీరు భారం లేదా? బాధ్యత లేదా? దేవుని కొరకు ప్రయాసపడటం లేదా? సిగ్గుపడుతున్నారా? మనం ఉన్న చోట ఆయన రావటానికి ఆయన సిగ్గుపడలా, ఆయన గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతున్నాం.
ఎంత భయంకరమైన దారుణమైన విషయం అండి ఇది. మనం ఉన్న చోటు అందరూ సిగ్గుపడేటటువంటి విషయం. మనం ఉన్న చోటికి ఆయనే వచ్చాడు. అంత పరిశుద్ధుడు, అత్యంత అతి పరిశుద్ధుడు. మన దగ్గర రావటానికి అలాంటి పెద్దోళ్ళని రానిస్తామా? కలెక్టర్ గారు వచ్చారండి, ఎక్కడ కూర్చోబెడతారు చెప్పండి? మీ ఇంటికి తీసుకెళ్ళి ఏసీ రూమ్లో ఆన్ చేసి మొత్తం అన్ని సర్ది కొత్త దుప్పట్లు వేసి కొత్త గ్లాసులు తీసి కొత్తగా మినరల్ వాటర్ ఒకటి బాటిల్ కొనుక్కొచ్చి అందులో నుంచి నీళ్ళు పోసేస్తాం. అమ్మో కూర్చోట ఎంత భయపడిపోతామో. దేవుడిని మన దగ్గరికి రప్పించుకుని ఆయనతో సహవాసం మనకిచ్చే, ప్రభువా ఇలాంటి ఘోరమైన పాపిని నువ్వు నన్ను రక్షించుకున్నావు ప్రభువా, నాతో ఉండటానికి ఇష్టపడ్డావు ప్రభువా, నేను నీతో ఉండటానికి నాకు అర్హత లేదు, నన్ను రక్షించడానికి కూడా నాలో మంచి ఏమీ లేదు, నా వల్ల నీకు ఉపయోగం లేదు, నేనేం చేయలేను, నీకు ఒట్టివాడని నేను, నా మాటలు పనికిరావు, నా చేతలు పనికిరావు, నా జ్ఞానం ఒట్టిది, ఏం చేయలేను, అలాంటి వాడిని ప్రభువా నువ్వు నా దగ్గరకు వచ్చి రక్షించుకున్నావు అని. ఇప్పుడు రక్షించబడిన తర్వాత అమ్మో నేను పవర్ఫుల్, నేను పాటలు పాడితే ఎంత పవరో తెలుసా, నేను బైబిల్ వాక్యం చదివితే తడబడకుండా చదువుతాను, ఎంత గర్వము, ఎంత అహంకారము. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి నువ్వు గర్వంతో అహంకారంతో ఉంటే సింహాసనం ఎక్కిన తర్వాత అనేక మంది రాజులు అలాగే గర్వపడ్డారు, దిగజారిపోయారు దెబ్బకి. గర్భాంధులను తోసివేసి దీనులను సింహాసనం ఎక్కించేటటువంటి వాడు. కాబట్టి ఎవ్వరము మిడిసిపాటు పనికిరాదు, అతిశయించడం పనికిరాదు. ఎక్కడున్నామో దేవుని చిత్తమైతే ఇది చేతము అది చేతమని చెప్పుకుందాం. నేను చెయ్యగలను, చేసేస్తాను, నేను పొడిసేస్తాను, ఓడబొడిసేస్తాను, నో. ప్రభు చిత్తమైతే, దేవుడు నాకు శక్తినిస్తే చేస్తా, దేవుని చిత్తమైతే వస్తా. మనం చేయగలమని అనొద్దు. చేయగలిగే శక్తినిచ్చే దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయన ఏంటంటే, నేను నాటి తిని అప్పుల్లో నీరు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే ఈ మొక్కకే. కాబట్టి మనలో ఆత్మీయ అభివృద్ధి పెరగాలి, తగ్గడానికి వీల్లేదు. కాబట్టి మన యొద్దకు దిగి వచ్చిన ప్రభువుకి అవమానం కడగకూడదు. బ్రతికినంత కాలం నమ్మకంగా బ్రతకాలి. నేను చాలామందిని చదువుకోవటానికి ప్రోత్సహిస్తా. అలా చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకునే వాళ్ళని ప్రోత్సహించి ఈ మధ్యకాలంలో నిన్న ఉదయము బిఎస్సి ఇమేజింగ్ టెక్నాలజీ జాయిన్ చేశాం ఒక అమ్మాయిని. చదివించి ఎంట్రన్స్ల కోసం వాళ్ళని కొంత మెటీరియల్ చదవమని చెప్పి అప్లికేషన్లు పెట్టి అవన్నీ కట్టి చేసి అలా చేయటం. అలా ఎంతమందినో ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ అంక చూసి ఎంత సంతోషపడతాను తెలుసా. నేను ప్రయోజకులయ్యారు. నేను చేసిన ఒక చిన్న సహాయానికి వాళ్ళు నిలబెట్టుకున్నారు. చదివి వాళ్ళు సాధించి మంచి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకు ఒక మంచి కుటుంబం ఉంది, వాళ్ళు చక్కగా వాళ్ళ కుటుంబాలతో బ్రతుకుతున్నారు. దేవుడు రక్షించుకున్నందుకు నా కుమారుడు నా కుమార్తె నా కొరకు నా మహిమ కొరకు జీవిస్తున్నారని సంతోషపడాలి. దేవుడు దుఃఖపడకూడదు, తడబట్టు చెయ్యొద్దు. ఏ విషయాలలో మనం గనక సర్దుకుంటే ఆ విషయాల్లో మనము ఎట్టి పరిస్థితులను దేవుడు ఒప్పుకోడు. ఆయన మాట్లాడినప్పుడు ప్రేమ కలిగిన వాడే, శక్తివంతుడైన దేవుడే, జాలి కనికరం గలవాడే. కోపం వస్తే మాత్రం ఎవడో తట్టుకోలేడు. ఆయన కోపం వస్తే భరించేవాడు ఎవడలేడు. ఆయన త్వరలో ఆయన తీర్పు రాబోతుంది. నేడు రేపో తెలియదు. ఆయన గడియ ఆరంభమైతే తన కుమారుని పంపిన సమయం ఎప్పుడు వచ్చిందో అప్పుడు తన కార్యాన్ని సంపూర్ణం చేశాడు. ఇప్పుడు రెండవ రాకడలో రావటం అనేది ఆ గడియ ఆరంభమైతే మనకి ఇంక దిక్కుండదు. మారనోడు మారినట్టే ఉంటాడు, మారినోడిని తీసుకెళ్ళిపోతాడు. సమాధులు తెరువబడతాయి,
ప్రభునందు మృతి చెందిన వారు మొదట ఆయన దగ్గరికి పద్యాకాశంలోకి వెళ్తారు. ఆ తర్వాత బ్రతికున్న నీతిమంతులను తీసుకెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు అలాగే ఉంటారు. చప్పట్లు కొట్టుకుంటా హ్యాపీగా అన్నీ చేసుకుంటారు. చివరికి వచ్చేటప్పటికి ఆ రాజ్యంలో ప్రవేశం ఉండదు. బ్రతికుండగానే, దీపముండగానే, తలుపులు తెరిచినప్పుడే లోపలికి రావాలి. దేవుడు ఆహ్వానించినప్పుడే వినాలి. దేవుడు పిలిచినప్పుడే ఆయన స్వరం వినాలి. ఇదిగో తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడు నా స్వరము విని తలుపు తీయనో వానితో నేను అతనితోను భోజనము చేయను, సహవాసము. ఆయన ఎల్లవేళలా మనతోటి ఉంటాడు. ఎక్కడ కూడా సర్దుకోవద్దు. నీతి, యథార్థత, సత్యము మరువద్దు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతూ ముందుకు వెళుతూ విశ్వాసను కొరత దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూస్తూ పందెపు రంగంలో ఓపికగా పరుగు పెడదాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెడదాం. భ్రమలలోనూ ఊహల్లోనూ ఉండొద్దు. అలా చేస్తే ఎలాగా, ఎలా చేస్తే అలాగా. ఉదయమున ఈ రోజున విజయనగరంలో దిగిన తర్వాత నేను వస్తూ ఉండగా ఒక అతనితో మాట్లాడితే అన్నాడు, ఏమండి అక్కడ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి 7 వారాలు వెళ్తే బాగా ఆశ్చర్యాల కార్యాలు జరుగుతున్నాయంటండి అని అంటున్నారండి. ఏంటంటారు అని అన్నాడు. అక్కడికి వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారండి, బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారండి, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా వస్తున్నారండి అని అన్నా. చేసేవాళ్ళు చేస్తారు. ఇలా ఎంతమందో మొక్కవలసింది దేవుణ్ణే, ఆరాధించవలసింది దేవుణ్ణే. నిన్ను జీవములోనికి దాటించిన, మరణములో నుండి జీవంలోనికి దాటించిన, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించిన ఆయనను మాత్రమే నువ్వు ఆరాధించాలి. కాంప్రమైజ్ కాకూడదు. లోకంతో సర్దుకోవద్దు. దిద్దుపాటు ముఖ్యం, సరి చేసుకోవటం ముఖ్యం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం.